ఆనందంగా ప్రారంభం కావాల్సిన వేళ యుక్రెయిన్ రష్యా యుద్ధ క్షేత్రం మరొకసారి నెత్తురోడింది. 2026 న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న అమాయక ప్రజలపై మృత్యువు డ్రోన్ రూపంలో విరుచుకుపడింది. రష్యా నియంత్రణలో ఉన్న ఖేర్సాన్ ప్రాంతంలో జరిగిన భీకర దాడిలో ఏకంగా 24 మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. పార్టీ జరుగుతున్న హోటల్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగింది. సంబరాలు జరుపుకుంటున్న వారిపై బాంబుల వర్షం కురిపించిన ఈ ఘటనలో అసలేం జరిగింది? ఇది సైనిక చర్యనా లేక పౌరులే లక్ష్యంగా జరిగిన మారణ హోమమా? ఘటనా స్థలం నుండి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2026లో అడుగు పెడుతూనే పెను విషాదాన్ని మిగిల్చింది. రష్యా ఆక్రమిత ప్రాంతమైన ఖేర్సన్లోని నల్ల సముద్ర తీర గ్రామం ఖోర్లీ ఈ ఘోరానికి వేదికైంది. జనవరి 1వ తేదీన ప్రజలంతా పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక ప్రముఖ కేఫ్ మరియు హోటల్లో న్యూ ఇయర్ పార్టీ జోరుగా సాగుతోంది. సంగీతం, నృత్యాలతో ఆనందంగా గడుపుతోన్న వారిపై ఒక్కసారిగా ఆకాశం నుండి మృత్యువు దూసుకొచ్చింది. ఉక్రెయిన్ ప్రయోగించినట్లుగా ఆరోపిస్తోన్న డ్రోన్లు ఆ హోటల్పై విరుచుకుపడ్డాయి. కనీసం తేరుకునే సమయం కూడా లేకుండానే అక్కడ అంతా శవాల దిబ్బగా మారింది. ఈ భీకర దాడిలో ఇప్పటి వరకు 24 మంది మరణించినట్లు అధికారిక లెక్కలు చెబుతుండగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సుమారు 50 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఖేర్సన్ ప్రాంతం మొదటి నుండి రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య కీలకమైన యుద్ధక్షేత్రంగా ఉంది. అయితే ఈసారి జరిగిన దాడి సైనిక స్థావరాలపై కాకుండా పౌర సముదాయాలపై జరగడం గమనించాల్సిన విషయం. ఖోర్లీ గ్రామం నల్ల సముద్రానికి ఆనుకొని ఉండడంతో ఇక్కడి కేఫ్లు మరియు రిసార్ట్లలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. న్యూ ఇయర్ కావడంతో స్థానికులతో పాటు రష్యాకు చెందిన వారు కూడా అక్కడ వేడుకల్లో పాల్గొన్నట్టు సమాచారం. అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ గాఢ నిద్రలోనో లేక వేడుకల మత్తులోనో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది. పేలుడు ధాటికి హోటల్ భవనం పాక్షికంగా కుప్పకూలిపోయింది. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు అక్కడ భయానక వాతావరణాన్ని కళ్లకు కడుతున్నాయి. రెస్క్యూ టీమ్స్ శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనిలో నిమగ్నమయ్యాయి. ఈ ఘటనపై ఖేర్సన్ రీజియన్ గవర్నర్, రష్యా నియమిత అధికారి వ్లాదిమిర్ సాల్డో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం యుద్ధం కాదని, ఉక్రెయిన్ చేసిన పిరికి పంద చర్య అని ఆయన మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ పౌరులు ఆనందంగా గడుపుతున్న సమయంలో వారిని లక్ష్యంగా చేసుకోవడం అత్యంత క్రూరమైన చర్య అని సాల్డో అభివర్ణించారు. ఇది ఉగ్రవాద చర్యతో సమానమని, దీనిని ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఉక్రెయిన్ మాత్రం ఈ దాడిని ఇంకా అధికారికంగా స్పందించలేదు. సాధారణంగా రష్యా ఆక్రమిత ప్రాంతాల్లోని సైనిక లక్ష్యాలని తాము టార్గెట్ చేస్తామని ఉక్రెయిన్ చెబుతూ వస్తోంది. కానీ ఈ ఘటనలో సాధారణ పౌరులే బాధితులుగా మారారు. దాడి వెనుక ఉన్న సైనిక వ్యూహాలను పరిశీలిస్తే ఉక్రెయిన్ ఇటీవలి కాలంలో రష్యా నియంత్రణలోని ప్రాంతాలపై డ్రోన్ దాడులు ముమ్మరం చేసింది. ముఖ్యంగా నల్ల సముద్రం ద్వారా రష్యాకు అందుతున్న సరఫరాలను, లాజిస్టిక్స్ ను దెబ్బతీయడం ద్వారా వారి లక్ష్యం. ఖోర్లీ గ్రామం భౌగోళికంగా క్రిమియాకు దగ్గరగా ఉండడం వల్ల ఇది వ్యూహాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే పండుగ రోజున డ్రోన్ దాడి చేయడం ద్వారా రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో ప్రజల్లో, అధికారుల్లో భయాన్ని నింపడమే లక్ష్యంగా కనిపిస్తోంది. రష్యా రక్షణ వ్యవస్థలను దాటుకుని డ్రోన్లు ఇంత లోపలికి ఎలా వచ్చాయన్నది ఇప్పుడు రష్యా మిలిటరీని కలవరపెడుతోన్న ప్రశ్న. ఈ వైఫల్యంపై రష్యా అంతర్గతంగా కూడా విచారణ జరిపే అవకాశం ఉంది. మరోవైపు ఈ దాడిలో ఇరు దేశాల మధ్య ప్రతీకార దాడులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. 2026 సంవత్సరం శాంతిని తీసుకువస్తుందని ఆశించిన వారికి ఈ ఘటన ఒక చేదు జ్ఞాపకంగా మిగిలింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై ఏళ్లు గడుస్తున్నా ఇంకా రక్తపాతం పారుతూనే ఉంది. ఈ న్యూ ఇయర్ దాడితో యుద్ధం మరో మలుపు తిరిగింది. పౌర ప్రాంతాలపై దాడులు పెరగడం అంతర్జాతీయ సమాజాన్ని కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఐక్యరాజ్య సమితి, ఇతర మానవ హక్కుల సంఘాలు పౌరుల మరణాలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం గెలుపు ఓటముల హక్కులు మాట ఎలా ఉన్నా ఇలాంటి పండుగ రోజుల్లో తమ వారిని కోల్పోయిన కుటుంబాల వేదన వర్ణనాతీతం.
ఖేర్సన్ ఆసుపత్రుల బయట తమవారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న బంధువుల రోదనలు యుద్ధం యొక్క నిజమైన భయంకరమైన ముఖ చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఈ ఏడాది అయినా ఈ మారణహోమానికి ముగింపు పడుతుందా, లేక మరిన్ని విషాదాలు చూడాల్సి వస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.